ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు తన జీవిత సర్వస్వం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం కోసం అంకితం చేసినటువంటి అత్యంత నిజాయితీపరుడు కామ్రేడ్ ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు. ఈ జిల్లాలో ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు ఎంపీగా గెలవడం ద్వారా కడప రైల్వే స్టేషన్కు సంబంధించి కానీ, అదేవిధంగా ఎర్రగుంటలో సిసిఐ ఫ్యాక్టరీ సిమెంట్ పరిశ్రమలు రావడానికి కానీ, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఒక ప్రముఖమైనటువంటి పోరాటం చేసి జిల్లా సమగ్రాభివృద్ధి పైన తనదైనటువంటి ముద్ర వేశాడు. 4 టర్ముల పాటు పార్లమెంటు సభ్యుడిగా, 1 టర్ము ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఏమాత్రం కూడా సొంత కుటుంబ సభ్యులకు సింగిల్ నయా పైసా కూడా అవినీతి పరంగా కానీ లేదా మరొక పద్ధతిలో కానీ ఏమాత్రం కూడా ఆశించకుండా పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈరోజు ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్స్ లేదా వాళ్ళ తమ్ముడు కొడుకులు ఈరోజు ఇంకా పెద్ద బస్సులో జీవించున్నారు. అలాంటి కుటుంబం ఈరోజు 4 టర్ములు ఎంపీగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో కన్సెషన్ల కోసం అడిగేటువంటి స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. నిజాయితీకి నిలువుటద్దం కామ్రేడ్ ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు. తనకున్నటువంటి యావరాస్తి